వెల్కమ్ టు టీటీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థలం విషయంపై గురువారం రోజున పట్టణంలోని తహసీల్దార్కు అమ్మ వెంకటేశ యాదవ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వద్ద అమ్మ వెంకటేశ్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్వే నెంబర్ 647 గల ప్రభుత్వ స్థలాన్ని 50 సంవత్సరాల క్రితం శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు లీజ్ నిమిత్తం 30 సంవత్సరాలు 2 ఎకరాల స్థలాన్ని అప్పటి సర్పంచ్ కృష్ణంరాజు పాలకవర్గం సభ్యులందరూ తీర్మానం చేసి ఈ స్థలాన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మండలాధికారిని వివరణ కోరగా ఈ స్థలంపై విచారణ చేపట్టి ఒకవేళ ఆ సర్వే నెంబర్ ప్రకారం పాఠశాల స్థలం ప్రభుత్వందేనని తేలితే కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 647 సర్వే నెంబర్లో గల 2 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఆనాడు కృష్ణంరాజు ప్రభుత్వము పాలకవర్గము 2 ఎకరాల భూమిని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకి కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు ఆ స్థలాన్ని గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ రాగానే దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది. ఆ భూమి పైన మేము ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఒక నివేదికను ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒకవేళ పై అధికారులు ఎవరైనప్పటికీ కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతా దీనిపైన ఎంక్వైరీ ఏర్పాటు చేసి ఈ 647 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని ఎకరాల ఈరోజు ఉన్నది భూమి, దీని డీటెయిల్స్ను మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి నాయకులపైన ఉక్కుపాదం మోపాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే 647 సర్వే నెంబర్లో భూమి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ జెండర్ నేమ్ కానీ ఈకేవైసీ కానీ ఎటువంటి నిర్ధారణ లేకుండా ప్రభుత్వ ఎన్ని గజాల స్థలం కేటాయించుకున్నారో ఆ స్థలానికి ఎంత వాల్యుయేషన్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్స్ మాత్రం చూపెట్టడం జరుగుతుంది ధరణిలా. కానీ వీళ్ళ ఫాదర్ పేరు కానీ జెండర్ పేరు కానీ ఈకేవైసీ అందుబాటులో లేదని చెప్పడం అనేది ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ అంటే కళ్ళ గంతలు కట్టుకొని చోద్యం చూస్తున్నటువంటి వ్యవహారం చేస్తున్నది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఈ దొంగ అక్రమ భూ కబ్జాలను ఎండగట్టి ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం కూడా సహకారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా అధికార పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు దీనిపైన ఎటువంటి చోద్యం చూసుకుంటూ కళ్ళ గంతలు కట్టుకొని ఈ భూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు వీళ్ళే ఏదో సహకారం చేస్తున్నటువంటి వైనం కనబడతా ఉన్నది. ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులను ఎండగట్టి ఈ భూమిని కాపాడాల్సినటువంటి వ్యవస్థ అధికార యంత్రాంగం పైన నాయకుల పైన ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఒకవేళ దీన్ని ఇప్పటికైనా ఈ నివేదికను కానీ ఈ భూమిని కానీ కాపాడకపోతే దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాం. సీఎంఓ ఆఫీస్లో కూడా దీన్ని ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం.